వైభవ్ సూర్యవంశీ గురించి భారీ హైప్. కానీ ముంబై ఇండియన్స్ ఇచ్చిన షాకింగ్ కామెంట్ ఇప్పుడు వైరల్. అసలు ఎందుకు ఇలా అన్నారు? ఈ వీడియోలో బిగ్ రివీల్. ఐపీఎల్ అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? ఒక స్టేజ్. అక్కడ కొత్త హీరోలు పుడతారు. ఒక్క మ్యాచ్తో స్టార్లుగా మారిపోతారు. కానీ అదే స్టేజ్ ఒక ప్లేయర్ నిజమైన స్థాయి ఏమిటో కూడా బయటపెడుతుంది. ఇప్పుడు ఐపీఎల్ 2026లో అలాంటి ఒక కథ అందరి ముందుంది. అది ఒక యువ ఆటగాడి కథ. ఒక పెద్ద ఛాలెంజ్ కథ. అతనే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద స్టేజ్ పైకి వచ్చి ఎలాంటి భయం లేకుండా బ్యాటింగ్ చేయడం అంటే అది సాధారణ విషయానికి కాదు. అతని బ్యాటింగ్ చూస్తే ఒక చిన్న వయసు ప్లేయర్ అని అనిపించదు. ప్రతి షాట్లో ధైర్యం, ప్రతి స్ట్రోక్లో క్లాస్. అతను ఆడుతున్న తీరు చూస్తే ఇది భవిష్యత్తు స్టార్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ప్రతి హైప్ వెనుక ఒక టెస్ట్ ఉంటుంది. ప్రతి స్టార్కు ఒక పరీక్ష ఉంటుంది. ఇప్పుడు అదే పరీక్ష వైభవ్ ముందు నిలిచింది. ఎందుకంటే అతని గురించి ఒక షాకింగ్ కామెంట్ వచ్చింది. అది కూడా సాధారణ వ్యక్తి నుంచి కాదు, ముంబై ఇండియన్స్ టీం నుంచి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ పారస్ మహాంబ్రీ చాలా క్లియర్గా చెప్పారు, వైభవ్ కొత్త ప్లేయర్ కాదు, అతను ఇప్పటికే IPLలో ఆడాడు, అతని ఆట గురించి మాకు బాగా తెలుసు అని. ఈ ఒక్క మాట ఫ్యాన్స్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ వైభవ్ను ఒక మిస్టరీ టాలెంట్ గా చూస్తున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు మాత్రం చెబుతోంది, మాకు అతను పూర్తిగా తెలిసినవాడే అని. ఇది కేవలం మాట కాదు, ఇది ఒక మైండ్ గేమ్, ఒక స్ట్రాటజీ, ఒక ప్రెషర్ క్రియేట్ చేసే విధానం. ముంబై ఇండియన్స్ అంటే అనుభవం, ప్లానింగ్, మ్యాచ్ను ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన టీం. వాళ్లు ఎప్పుడూ ఒక ప్లేయర్ను లైట్గా తీసుకోరు. వాళ్లు ప్రతి బ్యాట్స్మన్ను స్టడీ చేస్తారు. బలాలు, బలహీనతలు అన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్లు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. హైప్ ఎంత ఉన్నా మేము రెడీగా ఉన్నాం. కానీ మరోవైపు వైభవ్ చూపిస్తున్న ప్రదర్శన కూడా చిన్నది కాదు. ఈ సీజన్లో అతను చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బౌలర్లపై దాడి చేస్తున్నాడు. ప్రెషర్ను హ్యాండిల్ చేస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్ద షాట్లు కొడుతున్నాడు. అతని ఆటలో ఒక స్పెషల్ విషయానికి ఏమిటంటే అతను భయపడడు. ఎదుట ఎవరు ఉన్నా అతను తన ఆటనే ఆడతాడు. అదే గొప్ప ప్లేయర్ల లక్షణం. కానీ ఇప్పుడు అతని ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అది ఒక మ్యాచ్ కాదు, అది ఒక పరీక్ష. ఒకవైపు యువ టాలెంట్, మరోవైపు అనుభవం. ఒకవైపు ధైర్యం, మరోవైపు ప్లానింగ్. ముఖ్యంగా ఒక పేరు, జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా అంటే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్లలో ఒకరు. అతని యార్కర్లు, అతని వేరియేషన్స్, అతని లైన్ అండ్ లెంగ్త్, ఇవన్నీ కలిపి ఏ బ్యాట్స్మన్ కైనా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఒక 15 ఏళ్ల ఆటగాడు అలాంటి బౌలర్ను ఎదుర్కోవాలి. ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది ఒక మానసిక యుద్ధం. వైభవ్ ఇప్పుడు 2 విషయాలను ప్రూవ్ చేయాలి. 1, అతను నిజంగా టాలెంటెడ్ ప్లేయర్ అని. 2, అతను ప్రెషర్లో కూడా నిలబడగలడని. ఎందుకంటే IPLలో చాలామంది ప్లేయర్లు వచ్చారు, మొదట్లో బాగా ఆడారు, కానీ తర్వాత కన్సిస్టెన్సీ చూపలేకపోయారు. అదే సమయంలో కొంతమంది ప్లేయర్లు మొదటి నుంచే తమ క్లాస్ను చూపించి లెజెండ్స్ అయ్యారు. ఇప్పుడు ప్రశ్న, వైభవ్ ఏ దారి ఎంచుకుంటాడు? ఇక్కడ మరో ఆసక్తికర విషయానికి ఏమిటంటే ముంబై ఇండియన్స్ ఈ స్టేట్మెంట్తో ఒక మైండ్ గేమ్ ఆడుతోంది. నువ్వు మిస్టరీ కాదు, మేము నిన్ను అర్థం చేసుకున్నాం అని చెప్పడం ద్వారా అతనిపై ప్రెషర్ పెంచుతోంది. ఇది ఒక యంగ్ ప్లేయర్కు చాలా పెద్ద ఛాలెంజ్. కానీ అదే సమయంలో ఇది ఒక అవకాశం కూడా. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లోనే నిజమైన స్టార్లు బయటపడతారు. ప్రెషర్ ఉన్నప్పుడు, ఎదుట పెద్ద బౌలర్లు ఉన్నప్పుడు మీరు ఎలా ఆడతారు, అదే మీ స్థాయిని నిర్ణయిస్తుంది. వైభవ్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. అతను ఒక మ్యాచ్తోనే ప్రపంచాన్ని షాక్కు గురి చేయగలడా? లేదా ఒక చిన్న తప్పిదంతో విమర్శలు ఎదుర్కోవచ్చు. ఇది ఐపీఎల్. ఇక్కడ ప్రతి మ్యాచ్ ఒక కథ, ప్రతి ఇన్నింగ్స్ ఒక పరీక్ష. చివరగా మనం ఒక విషయానికి గుర్తుంచుకోవాలి, హైప్ రావడం చాలా ఈజీ, కానీ ఆ హైప్ను నిలబెట్టుకోవడం చాలా కష్టం. వైభవ్ ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాడు. అతను నిజంగా నెక్స్ట్ బిగ్ స్టార్ అవుతాడా, లేక ఇది కేవలం ఒక స్టార్ట్ మాత్రమేనా? ఇది తెలుసుకోవాలంటే మనం అతని ఆటను గమనించాలి, అతని స్పందనను చూడాలి, ప్రెషర్లో అతను ఎలా ఆడతాడో చూడాలి. ఎందుకంటే క్రికెట్లో టాలెంట్ ఒక్కటే సరిపోదు. మైండ్ సెట్, కన్సిస్టెన్సీ, ప్రెషర్ హ్యాండ్లింగ్, ఇవన్నీ కలిసి ఒక ప్లేయర్ను గొప్పవాడిగా మారుస్తాయి. ఇప్పుడు అన్ని కళ్ళు వైభవ్ పై ఉన్నాయి. మరి ఈ కథ ఎలా ముగుస్తుంది? ఒక కొత్త స్టార్ పుట్టుకతోనా, లేక ఒక హైప్ కథగా మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.